ఇప్పుడు బీజేపీకి సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడు మారుస్తున్నారు. సెంట్రల్ ప్రెసిడెంట్‌గా డీకే అరుణకు అవకాశం కల్పించేందుకు కసరత్తు చేస్తున్నారు అని చెప్తున్నారు. ఇక్కడికొచ్చేసి ఈటెల రాజేందర్ బీజేపీ అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టాలని ఒక వార్తలొస్తున్నాయి. ఏ విధంగా చూస్తారు? అంటే అన్ని పార్టీలు అగ్రవర్ణ పార్టీలే దేశంలో. నిన్న మీరు మంత్రివర్గ కూర్పు చూసినారు. పేరుకైన 27 మంత్రులు ఓబీసీలకు ఇచ్చినామని అంటున్నారు. 10 మంత్రులు ఎస్సీలకు ఇచ్చినాం, ఎస్టీలకు. మైనార్టీ అనే పేరు వచ్చింది కానీ అది రియల్ మైనార్టీ కాదు. కానీ అగ్రవర్ణకు సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా అగ్రభాగాన్ని నిలబడి కనిపిస్తున్నారు. ప్రధానమంత్రిని ఓబీసీగా చూపిస్తున్నారు. కానీ నిజంగా ఓబీసీ పట్ల ఆయన చేసింది ఏం లేదు. ఓబీసీలను నిజంగా చెప్పాలంటే ద్రోహం చేసిండు ఆయన. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మా పార్టీ కూడా సమర్థించి ఉండొచ్చు, కానీ నేను వ్యక్తిగతంగా ఐఎమ్ అగెనెస్ట్ ఫర్ ది ఈడబ్ల్యూఎస్. నేను వ్యక్తిగతంగా కాదు, నా వ్యక్తిగత అభిప్రాయం కాదు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది రాజ్యాంగ విరుద్ధం. ఆ రాజ్యాంగ విరుద్ధం అనేటువంటి దాన్ని సుప్రీంకోర్టుకు వెళ్తే అక్కడ ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయిందనంటే అక్కడున్న సుప్రీంకోర్టులో ఉన్న జడ్జీలందరూ కూడా అగ్రవర్ణాల వాళ్ళే. నీకు న్యాయ వ్యవస్థ మీద, నేను అడ్వకేట్ని కూడా, న్యాయ వ్యవస్థ మీద విమర్శిస్తే లోపల పడేస్తారనే భయం ఉండొచ్చు, కానీ నాకేం భయం లేదు. న్యాయ వ్యవస్థ కూడా పూర్తి పక్షపాతంతో, అగ్రవర్ణ పక్షపాతంతో నడిచింది కాబట్టే ఈడబ్ల్యూఎస్ కరెక్టే అనేటువంటి సమర్థన వచ్చింది. ఇట్ ఇస్ షేమ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ ది అంబేద్కర్ చెప్పినటువంటి రాజ్యాంగం ప్రకారము సామాజిక వెనుకబాటుతనం ఉన్నవాడికే రిజర్వేషన్. అది ఆర్థిక వెనుకబాటు కాదు. ఆర్థిక వెనుకబాటు ఉన్నోడు అట్నే వెనుకబాటులో ఉండాలన్నా వాడిని ఆదుకోవద్దా అన్నదానికి కాంగ్రెస్ పార్టీ సొల్యూషన్ ఇచ్చింది లాంగ్ బ్యాక్. ఈబీసీ స్కాలర్షిప్లు ఈ దేశంలో పెట్టింది ఎవరు? మేమే కదా, కాంగ్రెస్ పార్టీ. ఈబీసీని పటిష్టం చేయాల్సి ఉండే మోడీ. నిజంగా నువ్వు బీసీ బిడ్డవైతే బీసీ రిజర్వేషన్, ఓబీసీ రిజర్వేషన్ 27 నుంచి 50కి తీసుకురావాల్సి ఉండే. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వన్ 7% లేనటువంటి అగ్రవర్ణాలకు, అగ్రవర్ణ పేదల పేరుతోటి అగ్రవర్ణాలే 7% లేదు. దాంట్లో అగ్రవర్ణ పేదలు 2-3% కూడా ఉండరు. వాళ్ళకు 10% పెడతావు. ఇవాళ ఎస్సీకి సీట్ రావడం లేదు, ఈబీసీకి సీట్ వస్తుంది, ఈడబ్ల్యూఎస్కి సీట్ వస్తుంది. ఎస్సీ స్టూడెంట్కి రావట్లే, ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్కి వస్తుంది. ఎట్లా వస్తుంది? నువ్వు ఒక రిజర్వేషన్ కల్పించినావు. నువ్వు ఆయన చదువుకోవడానికి సామాజిక వెనుకబాటు లేదు కాబట్టి ఆయనకు నువ్వు ఆర్థికంగా వెనుకబాటు ఉంటే ఆర్థిక సాయం చేయండి. కాబట్టి ఈడబ్ల్యూఎస్ పెట్టే ఈ దేశంలో బీసీలకు, ఓబీసీలకు వెన్నుపోటు పొడిచినటువంటి మోడీ. ఆ లైనప్లో ఇవాళ మోడీ కానీ, షా కానీ, లేకపోతే భారతీయ జనతా పార్టీ కానీ ఆ లైనప్లో ఎలక్షన్ల కోసం బీసీ సీఎం అని డిక్లేర్ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ అదే లైన్లో ఇప్పుడు పోతుందని నేను అనుకోవటం లేదు. ఆఫ్కోర్స్ అది వాళ్ళ పార్టీకి సంబంధించిన ఇంటర్నల్ విషయమే అయినప్పటికీ, అది మా పార్టీ కావచ్చు, ఆ పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, ఇలా 3 పార్టీలు కూడా అగ్రవర్ణ చేతుల్లోనే ఉన్నాయి. నేను ఒక బీసీ బిడ్డగా డెఫినెట్గా మా పార్టీ వాళ్ళని నేను అప్పీల్ చేసుకుంటే డిమాండ్ చేస్తా. మిగతా వాళ్ళు కూడా, మీరు మొన్నటిదాకా కథలు చెప్పిన కదా, గీసీలు అన్నారు కదా, అనేటప్పుడు మీరు ఆ లైన్లో మీరు కూడా ఆలోచిస్తే మంచిది అనేటువంటి సలహా ఇస్తాను. ఎందుకంటే ఇట్ ఈస్ దేర్ ఇంటర్నల్ అఫేర్. ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ రైట్ టు డిమాండ్ ఎనీథింగ్, బట్ ఐ కెన్ సే నేను సలహా ఇవ్వగలుగుతాను. నిజంగా మీ చిత్తశుద్ధి ఉన్నట్టేది ఉంటే బీసీల ప్రాతినిధ్యాన్ని పెంచాలా, అన్ని పార్టీలు, మా పార్టీతో సహా అన్ని పార్టీలు పెంచాలని కోరుకున్నాను. అది అప్పుడే అంబేద్కర్ విరచిత రాజ్యాంగం యొక్క సమన్యాయం అనేదానికి సాధికారత వస్తుంది, సార్థకత వస్తుంది. ఆ సార్థకత దిశగా భారతీయ జనతా పార్టీ అడుగులేయాలి, కాంగ్రెస్ అడుగులేయాలి, అలాగే టీఆర్ఎస్ లేదా టీడీపీ, వైఎస్ఆర్సీపీ ఏవైతే ఉన్నాయో అన్ని పార్టీలు అడుగులేసిన రోజే ఈ దేశంలో నిజమైన ప్రజాస్వామ్యం పరిణమిల్లుతుంది అనేటువంటి విశ్వాసం ఉంది. ఆ దిశగా అందరం ఆలోచించాలని అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.
మొత్తంగా దేశవ్యాప్తంగా ఈ ఎలక్షన్ల ఫలితాలు వచ్చిన తర్వాత రాష్ట్రాలకు సంబంధించి కావచ్చు, లేదంటే దేశ నాయకులకు కూడా అంటే ఆయా పార్టీలకు సంబంధించి అధ్యక్షుల పదవులు కూడా మారే అవకాశం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే సామాజిక వర్గానికి సంబంధించి బీసీలకు కూడా ఒక న్యాయపరంగా చట్టపరంగా ఒక అవకాశం కల్పిస్తే రాజ్యాంగంలో ఏదైతే రచించారో దానికి సంబంధించి అమలు జరుగుతుంది, సామాజికంగా న్యాయం జరుగుతుంది అంటున్నారు. కెమెరామెన్ సురేష్తో మహేందర్, పబ్లిక్ కోర్ట్ న్యూస్, హైదరాబాద్.